డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. మత స్వేచ్ఛ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతాన్ని, ఏ మతాన్ని అవలంబించవచ్చు. అదే పెట్టుకుని ప్రతి వ్యక్తికి ఏదో మతం ఉండాలి అని వాదించే మనుషులు ఉన్నారు. కానీ ఆవిడ ఏం చెప్పారు? మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. ఈమె మేడల్ మురే ఓహేర్ అని ఆవిడ అమెరికన్ ఎథిస్ట్ నాయకురాలు, అమెరికన్ ఎథిస్ట్ అనమాట. అమెరికాలో మొట్టమొదటిసారి అమెరికన్ ఎథిస్ట్ సెంటర్ని ఏర్పాటు చేశారు గోరా గారితో. అంతకుముందు సెపరేషన్ ఆఫ్ స్టేట్ అని ఇచ్చారు. కానీ గోరా గారు వెళ్ళి అమెరికాలో కలిసిన తర్వాత వెంటనే పెట్టినోడే గోరా సరిగ్గా అదే దాదాపు 10 సంవత్సరాలు అమెరికా వెళ్ళారు. గోరా గారిని కలిసింది ఆవిడ. కలిసి దాన్ని అమెరికన్ ఎథిస్ట్ అని మార్చుకున్నారు. ఆవిడ మేడల్ మురే ఓహేర్ అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నాస్తిక నాయకుడు. వీళ్ళు మా గురించి మనం తెలుసుకుంటాం. మేడల్ మురే ఓహేర్ అమెరికన్ ఎథిస్ట్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఆమె జీవితాన్ని ఆవిడ ఏంటంటే ఎక్కువగా లీగల్గా పోరాడింది. 2 రకాలు ఉంటాయి. సమాజంలో సామాజిక చైతన్యం తీసుకొస్తూ చేసేవారు కొంతమంది ఉంటే, ఆవిడ లీగల్గా ఫలానా పాయింట్ ప్రకారంగా ఎథిస్ట్కి స్వేచ్ఛ ఉంది, ఫలానా పాయింట్ చేసే తప్పు అని లీగల్గా ఫైట్ చేసినాడు 10 దశాబ్దాల పాటు. ఆవిడ లీగల్ ఫైట్ ఉంది. ఆ లీగల్ ఫైట్తో పాటు సమాజంలో చైతన్యం తీసుకుంది. మంచి సెన్సేషనల్ లేడీ. ఏంటయ్యా మీరు కుదరదు అంటారు. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, ఈ లా ప్రకారంగా అన్ని కుదరదు ఎలా అంటారు మీరు? కుదురుతుందంటే మీ అడగట్లే కనుక మీ అన్యాయంగా జరుగుతుంది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ది రైట్ అని మాట్లాడు. అసలు ప్రతి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని సరే లెక్క చేయకుండా వారొకరు విప్లవకాన్ని అనమాట. ఎథిస్ట్ విప్లవకాన్ని, మిలిటెంట్ ఎథిస్ట్ లాగా అది చేసినాడు. వాళ్ళు దాదాపు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పోరాడి అంత ఇదిగా ఉండేది. ఆమె జీవితాంతం చర్చి స్టేట్ అంటే దేశం పేరుగా ఉండాలి. అక్కడ ఏంటంటే అక్కడ మన దేశం కూడా చూస్తున్నాం, దుబాయ్లో పరిపాలన ఉన్నారు. వాళ్ళు హిందూ మత భావాల్ని అక్కడ ప్రవేశపెట్టడానికి పిచ్చారు. వాళ్ళకి అక్కడ ఉన్న దేవాలయాలకి బీచ్కి వెళ్తుంటారు. అలాగే హిందూ మతం అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ చాలా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అలాగే అమెరికాలో కూడా ఏం చేస్తారంటే, అక్కడ పాలకులు అక్కడ క్రిస్టియానిటీకి అనుకూలంగా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతారు, యుఎస్ఏ అవుతారు, వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరు అవుతారు, వాళ్ళ క్రిస్టియానిటీ ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారు. క్రిస్టియన్ మతం చెప్పారు. ఆవిడ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు మతాన్ని పాలనలో తీసుకురావడానికి వీలు లేదు. మతాన్ని పాలనలో తీసుకురావడానికి లేదు. మన భారతదేశంలో ఎక్కడ మంచి వింటున్నారా? ఎంత కాదనా ఏ మందిరం ఆ మందిరం అంటూ హిందూ మతాన్ని భుజాన్ని వేసుకుంటున్నారు పాలన. అక్కడ కూడా అలాగే చేస్తుంటే ఆడు తెగ పోరాడింది. మతాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రజాపాలనలో తీసుకురాకూడదు. ప్రజాపాలన లాగానే ఉండాలి. ప్రజల కోసం ప్రజల పాలన అంతే. దాంట్లో ఏ మతం కూడా అందరికీ సమానంగా ఉండాలి. అందరికీ మతంతో పేరు లేదు. ప్రజల సంక్షేమం కోసం. దిస్ ఈజ్ వెల్ఫేర్ స్టేట్. ప్రజల సంక్షేమం కోసం, సోషల్ వెల్ఫేర్ స్టేట్. దేశం అనేది కాకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఉండే పాలన.
అంతే. మన భారతదేశమైనా సరే ఎక్కడైనా సరే. అంతేగాని అక్కడ అందరికీ కూడు గుడ్డ కావాలి, అందరికి విద్య కావాలి, అందరికీ ఆరోగ్యం గురించి కావాలంటే అక్కడ మతం యొక్క అవసరం ఏమిటి అసలు? ఎవడు ప్రధానమంత్రి అయినా, ఎవడి ముఖ్యమంత్రి అయినా, ఎవడి ఎంపీ అయినా, ఎవడైనా దేనికోసం వాళ్ళు ప్రజలందరికీ విద్య, వైద్యం, వసతి, తగ్గిన అవసరాలు చూడడం కోసమే తప్ప వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలు రుద్దడం కోసం కాదు. దానికోసం ఎలక్ట్ అవుతారు. వాళ్ళు ఎలక్ట్ అయితే దానికోసం, రాజ్యాంగం ప్రకారం దేనికోసం? ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. అది ఏ మతం కోసం సంబంధం లేదు. కానీ అది ఏ దేశమైనా సరే అదే. అమెరికాలో కూడా అలాగా కాన్స్టిట్యూషన్ లేకపోయినా సరే ఒక క్రిస్టియానిటీని తీసుకొచ్చి పెట్టుకుని అదే అక్క చెప్పేకల్లా ఆవిడ అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో పోరాడింది. మీరు క్రిస్టియానిటీని మీ పాలనలో జొప్పించడానికి వీలు లేదు. మతం వేరు, పాలన వేరు, ప్రజాపాలన వేరు. మతం వేరు, దేశ పాలన వేరు. కలపడానికి వీలు లేదు అని దాని గురించి చాలా పోరాడింది. అలా పోరాడితే చివరికాడ 1995 ఆమె, ఆ కుమారుడు జాన్ గార్డ్ ముర్రే, అలాగే మనోహర రాబర్ట్ ముర్రే హత్య చేశారు. ఎంత భయంకరంగా హత్యేశారంటే ఒకరోజు అకస్మాత్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్లుగా, ఒక తిరుగుని వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు అన్నట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ బట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, రాష్ట్రగా సామాన్లు వెళ్ళిపోయారు. ఎందుకని? ఈ వ్యతిరేకత తట్టుకోలేక, ప్రభుత్వ వ్యతిరేకతలు తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు. చివరి ఏంటంటే చంపేసి పారేశారు. ఆవిడని ఆ కొడుకుని వచ్చారు. మురే మనకి మన మహిళ మురుగు ఎక్కడికి వచ్చాడు, అబ్బాయి కూడా ఎక్కడ వచ్చాడు, నాస్తికానికి వచ్చారు. మానవాళితో సహా చంపేశారు. అంటే మతం ఎలా ఉంటుంది, మత విశ్వాసపరులు ఎంత అమానుషంగా హరిస్తారు అనేది. మతం ఉన్న వాళ్ళకి మానవత్వం ఉండదు. అందుకనే రిలీజియస్ వార్స్ జరిగాయి. లక్షలాది మంది చచ్చిపోయారు, చంపుకున్నారు. రిలీజియస్ వార్స్ అంటే పేరుకి మాట్లాడేది మానవత్వం, పేరుకి మాట్లాడేది ప్రేమ, కానీ ఆచరణలో అంతా రాక్షసత్వం. పేరుకి ప్రేమ, ఆచరణలో రాక్షసత్వం మొత్తం జరిగేది. అంటే అలా జరిగినది. ఆమె 1919 ఏప్రిల్ 11 అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి మత విశ్వాసాలని విమర్శనాత్మక పరిస్థితి చిన్నప్పటి నుంచి ఉండేది. ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. అదే కావాలి. 1960లో తన కుమారుడు చూడారు. 1960లో తన కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా బైబిల్ పట్టణం, ప్రార్థన పాల్గొనాలని కోరారు. అతను ఇది కొడుకు చదువుకుంటూ నాకు నమ్మకం లేదు దేవుడి మీద, నేను ఈ మత గ్రంథాన్ని నమ్మకం లేదు, నేను ఈ ప్రార్థన చేయను, బైబిల్ చదవను. మాకేంటి అమెరికాలో కాలేజ్ స్కూల్స్లోనూ మొట్టమొదట ఫస్ట్ అవరు తప్పకుండా బైబిల్ పట్టణం అందరూ చేయాలి, బైబిల్ బోధన వినాలి. రూల్. ఆ రూల్ చెప్పాడు కదా. ఈవిడ ఏం చేసింది, అతను నేను ఉన్నాను కొడుకు, ఆవిడ వేసి కోర్టులో కేసు వేసింది. అసలు ఈ స్కూల్స్ అనేవి, కాలేజీలు అనేవి ఎడ్యుకేషన్ కోసం, క్రిటికల్ థింకింగ్ పెంచడం కోసం. మీరు ఇది మోక్షాన్ని పెంచేయండి. బైబిల్ పఠనం ఏంటి, పిల్లల చేత బలవంతంగా దాన్ని చదివించడం ఏమిటి, మాట్లాడితే నో దానికి అది కోర్టులో కేసేసి ఉరికినప్పుడు కోర్టులో కేసేసి గెలిచింది. ఆ లీగల్ ఫైట్స్ మనం చెప్పాను నీకు, లీగల్గా ఆమె అప్పుడు తప్పనిసరిగా బైబిల్ పఠనం, ప్రార్థన పాల్గొనాలని వ్యతిరేకిస్తూ కోర్టు రాశారు. ఆ కేసు తర్వాత అమెరికా సుప్రీంకోర్టు ఎక్కడే 1990 వేస్తే 60లో వేస్తే 63లో
అమెరికా సుప్రీంకోర్టు అలమలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విధించే బైబిల్ పఠనం ప్రార్థనలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పించింది. రాజ్యాంగం లేదు, బైబిల్ ఏ రాజ్యాంగం రాసలేదు, వాళ్ళ రాజ్యాంగం రాసలేదు. అంతే సుప్రీంకోర్టు చేసింది, మేలబురి ఓహే చెప్పేది కరెక్టే, ఈ రకంగా బైబిల్ పట్టడం రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఇక భగవద్గీత చదివించాలి. మన ఒక ఆయన అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే, మేము తెలంగాణలో మా పాలన వచ్చినట్లయితే ప్రతి వాళ్ళు బుట్టు తీరాలని చెబుతాం, ప్రతి వాళ్ళు బుట్టు ప్రార్థించాలి, కొరత చేసి తీర్తామని ప్రకటించారు. బుట్టివాడు బొట్టు పెట్టుకు తీరాలట, ప్రార్థన చేయాలట. అది చేసేది. అసలు ఆయన వాళ్ళు ఇల్లది అధికారంలోకి కాన్స్టిట్యూషన్ మీద సెక్యులర్ స్టేట్లో కాన్స్టిట్యూషన్ ప్రమాణం చేసి కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేస్తారు. చేసి వాడు వచ్చి ఇదే మాట్లాడేది. వీళ్ళకి ఎవరికైనా తెలుసు అసలు రాజ్యాంగం ఒకరితో పేరుకి ఏదైనా లోపలికి వచ్చి దూరడం తప్ప వీళ్ళు బైబిల్ భగవద్గీత అందరూ పెడతా అంటారు. భగవద్గీత పెడితే మరి బైబిల్ పెట్టాలి, ఖురాన్ పెట్టాలి, ఒక బైబిల్ పెడితే అన్ని చదివించండి, దాని చర్చి పెట్టండి, భగవద్గీత అన్నింటిలో పెట్టేస్తారు యూనిఫామ్గా ఇండియా అంతా భగవద్గీత. ఇప్పుడు అలాగే సిలబస్ రాబోతుంది యూనిఫామ్గా సిలబస్ ఇండియా అంతా కూడా ఒకటే రకమైన సిలబస్ ఉండాలి. అది చదువుతారు ఓ సైంటిఫిక్గా ఉంటే ఓకే, కానీ ఇలాంటి పిచ్చి పనికిరానివి మనుషుల్ని పని రాకుండా బానిసపడుతూ పెంచేది, భౌక్ష్యాన్ని పెంచేది పనికిరాని ఇలాంటి దాని మీద వేళపోయిపోయారు చేసి కాన్స్టిట్యూషన్ కొట్టిపరిచి స్కూల్లో ఉన్నవి ఏదైనా అంటే వాడు లీగల్ ఫైట్ అని చేసింది, మామూలు వాడు కాదు. ఆ తర్వాత అమెరికన్ ఎస్థీస్ట్ అనే సంవత్సరం స్థాపించి 3 దశాబ్దాల పాటు నాస్తికుల హక్కులు చర్చి స్టేట్ విభజన కోసం ఉద్యమించారు. 1995 ఆగస్టు 20న మ్యాండలిన్, ఆమె కుమారుడు జాన్, మనోరా రాబిన్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. కనబడిపోయారు. నుంచి ఏంటి అందరూ ఏం చెప్పారు అనుకున్నారు. తర్వాత చాలా కాలానికి అది ఇప్పుడు మా 1995 ఆగస్టు 20 మిస్ అయిపోతే అది ఇన్వెస్టిగేషన్ పెడితే 2001లో ఇలా ఒకడు తీసి ఒక వ్యక్తి ఎవరైతే ఎత్తుకుపోయి చంపేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాడు ఒప్పుకున్నాడు తీసేసి చంపేసేవాడు. ఎన్ని సంవత్సరాలకి 1990 చేరినప్పుడు 2001. ఎవరైతే తీసుకెళ్ళి చంపేసి పారేశారో ఎక్కడ చంపేశారో అక్కడ అవశేషాలు కూడా దొరికాయి. ఆ ఇంకులు దొరికి అంటే ఎలా ఉంటుంది ఈ మతం అనేది? ఎంత ప్రశ్నించవదు, ఆలోచన ఇవ్వదు. మతంలో మానవత్వం లేదు, దుర్మార్గం ఉంది, రాక్షసత్వం ఉంది మతంలో. కబుర్లే తప్ప ప్రశ్నించాలి, దేవుడిని ప్రశ్నించాలి. అంత మనిషిని మూర్ఖుడిగా తయారు చేస్తున్నారు. ఆమె ప్రధానమైన సత్సండి, ఆమె మాటలు చాలా ఘాటుగా ఉండేవి. అది విచిత్రం అంటే చాలా ఘాటుగా ఉండేది. అయితే ఆయన ఉద్యోగం ప్రధానంగా రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ, చర్చి స్టేట్ విభజన చుట్టూ తిరిగి చర్చి మతం స్టేట్ అది. ఆ ముఖ్య భావాలు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఫ్రీడమ్ ఫర్ రిలీజియన్. మత స్వేచ్ఛ అంటే మతాన్ని అనుసరించే స్వేచ్ఛ మాత్రమే కాదు, ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే స్వేచ్ఛ కూడా. మన రాజ్యాంగంలో 25th ఆర్టికల్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏ మతాన్ని అనుసరించాలి, ఏ మతం లేకపోవడం కూడా దాంట్లో భాగమే అని గట్టిగా అర్థం చేస్తారు. We are atheists. We oppose all religions because we do not believe any religion is divinely true. మేము నాస్తికులం, ఏ మతం దైవ సత్యమని మేము నమ్మము. మేము నాస్తికులం, ఏ మతం కూడా దేవుడు మాట మేము నమ్మము.
మతం చెప్పేది మాట మేము నమ్మం, ఏ మతాన్ని మేము నమ్మం, దేవుడు అని చెప్పేది అని. చర్చ్ అండ్ స్టేట్ మస్ట్ రిమైన్ సెపరేట్. ప్రభుత్వం మరి మత సంస్థలు వేరుగా ఉండాలి. మతమే చేసుకో అంటే మత సంస్థలు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం కలిగినవి. ఇది ఆ ఉద్యమ ప్రధాన సూత్రాలు. హ్యూమన్ బీయింగ్స్ మస్ట్ సాల్వ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. దేవుడు గారి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మానవుల సమస్యలు మానవులే పరిష్కరించుకుంటారు, అద్భుతాల కోసం ఎదురు చూడకూడదు. మనిషి సమాజంలో సమస్యలు ఉన్నాయి, ఏదో దేవుడు చేస్తాడు, దేవుడు ఊళ్ళో మంత్రం ఒక గాడి ఉంది, మన దేవుడికి ఒక గాడి చేస్తే మంత్రదండం తెలియదు పోయేది కాదు. మానవ సమస్యలు మానవులే పరిష్కరించుకోవాలి, ఏ అద్భుతాలు జరగవు. ఇది ఆ ప్రసంగాల్లో తరచుగా కనిపించే భావం. ది జాబ్ ఈజ్ హియర్, ది టైమ్ ఈజ్ నౌ. పని ఇక్కడే ఉంది, సమయం ఇప్పుడే. పని చేయండి ఇక్కడ, ఇప్పుడు పని మనం ఈ సమాధానం మార్చే పని మన ఇక్కడ ఉంది, ఇప్పుడే చేయాలి. ఇక్కడే ఉంది, ఇప్పుడే పని చేయండి, ఎప్పుడో కాదు. అంతేగాని మీరు మంచి పని చేయండి, మంచి పని స్వర్గంలో మీకు ఏదో వస్తుంది అని కాదు. నువ్వు తప్పుడు పని చేస్తే నరకంలో నువ్వు నరకాన్ని పోతావు. అలా తప్పు పని చేస్తే శిక్షించి ఇప్పుడే. మంచి చేసావా, ఇప్పుడు అది సత్కరించు, అంతే. అంచేత ఆరంగా ఆడు ఆయన ఉద్యమ ప్రభుత్వ పాఠశాలలో ఆడు చేసిన వల్ల ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి ప్రార్థనలు నిలిపివేసిన చారిత్రక న్యాయ పోరాటం కీలక పాత్ర. ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి ప్రార్థనలు నిలిపేశారు, తప్పనిసరిగా ఉండేటి పాపని నిలిపేశారు. తప్పనిసరిగా ప్రార్థన చేసేవాళ్ళు అందరూ చేయాలి, లేకుండా పోయారు. అమెరికాలో నాస్తికుల హక్కులపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. జాతీయ నాస్తికుల గురించి జాతీయ చర్చ కూడా జరిగింది. చర్చి రాష్ట్ర విభజనపై అనేక న్యాయ పోరాటాలకు నాయకత్వం వహించింది. ఆమె వ్యక్తిత్వం వివాదాస్పదకి అమెరికా రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ, మత నిరపేక్షతపై జరిగే చర్చల్లో ఆమెకు ప్రముఖ స్థానం ఉంది. గోరా మ్యాల్మురే ఓహెర్ మధ్య సంబంధం చాలా గొప్పది. గోరా గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆమె కలవడం, ఆ చేసే చెప్పిన మాట. గోరాను కలిసిన తర్వాత ఆవిడ తనకు ఆ ఆర్గనైజేషన్ని మార్చేసింది, ఈ అమెరికన్ ఎథిస్ట్ మార్చేసింది. అంతకుముందు సెపరేషన్ ఆఫ్ ఎథిస్ట్ అని ఉండేది, దాన్ని అమెరికన్ ఎథిస్ట్గా మార్చేది. గోరా గారి ప్రభావం ఎంతో. ఇక 1960-70 దశకాల్లో ప్రపంచ నాశక విజయంలో గోరా విశేష గౌరవం ఉండేది. గోరా అమెరికా పర్యటన సందర్భంగా మ్యాల్మురే ఓహెర్ కలవడం జరిగింది. చెప్పాక గాను అడిగాను. అంచేత ఈ రంగా మ్యాల్మురే ఓహెర్ చాలా ఇదిగా అమెరికాలోని ప్రజలను చేసింది. అంటే గోరా గారి ప్రభావం చాలా ఉంది. మ్యాల్మురే సెపరేషన్ ఆఫ్ స్టేట్ అనే దాంట్లో ఉన్నదాన్ని పార్టీ ఎథిస్ట్ శాస్త్రాన్ని మార్చుకుంది, పెట్టేలాగా. ఇక్కడే కాదు, చాలా చోట గోరా గారి ప్రపంచవ్యాప్తంగా తిరిగినప్పుడు ఆస్ట్రేలియాలోను, ఇంగ్లాండ్లోను, అమెరికాలోను, అన్ని చోట్ల అనేక చోట్ల వాళ్ళు ఏదో ఫ్రీ థింకర్స్ అని లేదా హ్యూమనిస్టులు అని ఇలా పెట్టుకునేవాళ్ళు. చాలామంది ఎథిస్ట్ మార్చుకున్నారు, ఎథిస్ట్ ఆర్గనైజేషన్ మార్చుకున్నారు. పాజిటివ్ అని ఎథిస్ట్ ఆర్గనైజేషన్ అంటే గోరా గారి ఇంపాక్ట్ ఎంత ఉంది, అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉందో అర్థం. అంటే మ్యాల్మురే ఓహెర్ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకి ఆమె ఒక పునాది వేసింది, అది ముందుకు సాగాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.